నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దుల్కర్ సల్మాన్ అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమార్, వాస్తవానికి వీళ్ళిద్దరి పైన ఒక ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. అక్రమంగా కార్లను తీసుకురావడం, వాటిని అమ్మడం అన్నట్టుగా కొన్ని వేరే విధాలకు కూడా దాన్ని వాడుతున్నారన్న సంగతి వచ్చింది. సో వాస్తవానికి వీటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇది ఇవాళ బయటకు వచ్చింది కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే. పెద్ద పెద్ద లగ్జరీ కార్లన్నీ కూడా ఈ తరహాలోనే పన్ను ఎగవేయటం ద్వారా తక్కువ ధరలకే కార్లు కొంటారు. అదే కార్ని మనం అక్కడ తెప్పించుకోవాలంటే చాలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అందువల్ల కొంతమంది అవకాశాన్ని పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అందులో సినిమా వాళ్ళు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, ఆ కార్లను అక్కడి నుంచి తెప్పించి సెకండ్ హ్యాండ్ పేరుతో ఇక్కడికి అమ్ముతూ ఉంటారు. గతంలో కూడా కొంతమంది ప్రముఖుల మీద ఇలాంటి రిలేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఏంటంటే ముఖ్యంగా ఆ పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరును దుల్కర్ సల్మాన్ పేరు ముఖ్యంగా కేరళలో వీళ్ళు దాంట్లో ఇరుక్కున్నట్టుగా 2 కార్లు దుల్కర్ సల్మాన్ కార్లు స్వాధీనం చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. పృథ్వీరాజ్ కుమార్ దగ్గర అయితే కార్లు దొరకలేదట. కాబట్టి ఈ కేసులు కొద్దిగా ఇరుక్కున్నట్టుగానే అనిపిస్తుంది మనకి. సాధారణంగా మనం చూసుకుంటే కొన్ని సినిమాలు తీయాలన్నప్పుడు రిలీజ్ చేసే ముందు కొన్ని స్టోరీస్ కూడా ఇట్లాంటివి రాస్తూ వస్తుంటారు. సో దానివల్ల కొంత హైప్ కూడా వస్తుందని చెప్పి, ఇది ఖచ్చితంగా ఒక కేసు కాబోతుందా, లేదంటే సినిమాకి సంబంధించి ఒక స్క్రిప్ట్ అంటే ఏమంటారు? అంటే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు, పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కేసు లేకుండా చేస్తే సందర్భాలు కూడా ఉంటాయండి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్కి కార్ల వ్యామోహం ఎక్కువ. చాలా రకరకాల లగ్జరీ కార్లలో అది తిరుగుతూ ఉంటారు. ఇటీవల కూడా కొన్ని కార్లలో ఫోటోలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇట్లాంటి కేసు బయటకు వచ్చేసరికి ఇవన్నీ అలాంటి కార్లేనా అనేది అనుమానం అయితే వచ్చింది. 2 కార్లు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. మరి పృథ్వీరాజ్ కుమార్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పేరు బయటకు వచ్చింది కాబట్టి ఆయన ఇంకా పొలిటికల్ లీడర్స్ కొంతమంది వీళ్ళు బోటార్ నుంచి కార్లు తెచ్చి విడిగి పార్టీలు తీస్తారట. విడివిడికి అసెంబ్లీ చేసి పాత కార్లాగా అమ్మేస్తారనేది ఒక టాకు. సో వాస్తవానికి సినిమాలు తీస్తున్నారు, మంచి హిట్లు వస్తున్నాయి. అటు పృథ్వీరాజ్ సుకుమార్ కావచ్చు, లేదా ఇక్కడ దుల్కర్ సల్మాన్ కావచ్చు, ఇక్కడ తెలుగులో కావచ్చు, అటు మలయాళంలో. సో మంచి సినిమాలు వస్తున్నప్పుడు ఇలాంటి వర్క్స్ అంటే ఇలాంటి పనులు చేసుంటారా లేదా అంటే ఏం చెప్తారు? అంటే కొన్ని కార్లు ఇప్పుడు 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు ఉంటాయండి. వాటి ఒక్క కారు మీద వాళ్ళకి 2 కోట్లు మిగిలిన ఆశ్చర్యపడక్కల అలా ఉంటాయి ఆ ఫారిన్ కార్లన్నీ, లగ్జరీ కార్లు అవన్నీ. అది నార్మల్ వాళ్ళు కొనరు. ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఇంత తక్కువకు వస్తుంది ఇది అని చెప్పి తెలుస్తుంది. ఇదే కారు కొనాలంటే మనకి ఇంత అవుతుంది కాబట్టి ఇలా కొనుక్కుంటే మనకు తగ్గుతుంది అంటే ట్యాక్స్ ఎక్కొట్టి కొంటూ ఉంటారు. చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా ఈ తరహాలోనే కార్లు కొంటారు, పెద్ద కార్లు. గతంలో ఒక తెలుగు వాళ్ళ మీద అట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి, తెలుగు నటుల మీద వచ్చినాయి. తర్వాత అది ఏమైంది కూడా తెలియదు. రేపు ఈ కేసు కూడా అలాగే అయిపోద్ది. ఇప్పుడు ఇవాళ దుల్కర్ సల్మాన్ గురించి కానీ పృథ్వీరాజ్ కుమార్ గురించి మాట్లాడుతున్నాం కానీ కొన్నాళ్ళు పోతే ఇది ఏమైంది కూడా తెలియదు, అలాగే ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది ఓన్లీ మలయాళం సినీ నటులకు మాత్రం పరిమితం కాబోతుందా, లేదా నిజంగా ఇందాక మీరు అన్నట్టు ఇది ఎప్పటి నుంచో అంటే దాదాపు ఇప్పటికే ఒక 150 నుంచి 200 కార్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. గత నుంచే ఇది కొనసాగుతూ ఉంటుంటే మటుకు ఇది మిగతా ఇండస్ట్రీలకు కూడా పాకే అవకాశం ఉందా ఈ కేసు అంటే ఏం చెప్తారు? అంటే కేసుని సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక లింక్ అయి ఉంటాయి, అన్ని ఇంటర్లింక్డ్ ఇవన్నీ. ఆ లింక్ సంబంధాలు ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి కారు తీసుకున్నారో ఇవన్నీ కలిపారనుకోండి చాలా పెద్ద తుట్టంత కలుగుతుంది. ఖచ్చితంగా ఉండుంటారు. కార్లు కొనుక్కునే వాళ్ళందరూ కూడా అసలు ముందు ఎవరెవరి దగ్గర ఎలాంటి కార్లు ఉన్నాయనేది సమాచారం లేదు. వాళ్ళు తెచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో అవి ఎవరు పట్టించుకోరు. ఎప్పుడో బయట తీసుకొస్తే కొన్నారేమో అనుకుంటూ ఉంటాం మనం. కాబట్టి అవన్నీ కలిపి వాళ్ళు మొత్తం అసలు దుల్కర్ సల్మాన్ దగ్గర నుంచి ఎన్ని కార్లు వెళ్ళినాయి, పృథ్వీరాజ్ కుమార్ దగ్గర నుంచి ఎంతమంది ఎన్ని కార్లు తీసుకున్నారని ఇట్లా తీశారనుకోండి ఇంకా కొంతమంది నటుల పేరు కూడా బయటకు రావచ్చు. అంటే బాలీవుడ్ నుంచి కానీ ఇట్లా రకరకాల వ్యక్తుల నుంచి వస్తాయి. అది తెలిస్తే మాత్రం పెద్ద ర్యాకెట్టే బయటపడుతుంది. కానీ అక్కడ దాకా వెళ్ళదు. ఇది ముందేదో హడావుడి చేస్తారు, ఆ తర్వాత దర్యాప్తు చేసే అధికారిని ట్రాన్స్పోర్ట్ ఇంకో డిపార్ట్మెంట్కి పంపించేస్తారు. ఆ తర్వాత ఈ కేసు ఏమైందో కూడా తెలియదు. సో ఓవరాల్గా చూడాలంటే ఈ కార్లలోనే కొంత మాదక ద్రవ్యాలు కూడా సప్లై చేశారని చెప్పి, కొంత ఇల్లీగల్ వర్క్స్ కూడా ఈ కార్లలో జరిగాయని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి ఇక్కడెక్కడ రిజిస్టర్ కాలేదు కాబట్టి కేసు కూడా నమోదు చేస్తానికి ఇబ్బంది కాబట్టి ఇలాంటి కార్లలో అలాంటి పనులు చేశారని చెప్పి అనుకోవచ్చు అంటారా? కార్లే స్మగ్లింగ్ అవుతున్నాయి అంటే బంగారం స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. బంగారం కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇంత పెద్ద కార్లని ఈ తరహాలో స్మగ్లింగ్ చేస్తారనే విషయం తెలియదు. ఇప్పుడు ఏ సినిమాలో కూడా ఈ తరహాలో చూపించాలి మనకి. అది చూపిస్తే అసలు కార్ల ర్యాకెట్ ఎలా ఉంటుంది, అసలు ఎట్లా తీసుకొస్తారు పెద్ద కార్లని, ఎందుకు ఫారిన్ కార్లకి ఎంత డిమాండ్ ఉంది అనేది కొంతమంది డబ్బున్న వాళ్ళందరికీ అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూకి తీసుకుంటారు.
కొంతమంది రోల్స్ రాయల్స్ కారు ఉన్నా కానీ బయట పెట్టరు, ముసుగేసి ఉంచుతారు, బయట తిప్పరాదని, వేరే స్టేట్కి వెళ్ళి తీస్తారు. ఒక ప్రముఖుని ఇలాగే అడిగితే నేను ఈ దేశం అంతా ఈ కారు మీద తిరిగాను అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే ఇక్కడ తిప్పామనుకోండి ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారంటారు. ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఇదే స్టోరీని సినిమా తీసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, సినిమా తీస్తే ఎలా ఉంటుంది, దాంట్లో దుల్కర్ సల్మాన్ ప్లస్ అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పెడితే ఎలా ఉంటుంది అంటారు? అంటే వాళ్ళని పెట్టకుండా కార్ల రాకెట్ అసలు ఇట్లా ట్యాక్స్ రూపంలో ఎలా ఎక్కొడతారో చెప్తున్నారు కదా, తీస్తున్నారు కదా, రకరకాల సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సబ్జెక్ట్ ఎందుకు టచ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. ఏ స్థాయిలో ఈ రాకెట్ జరుగుతుంది, ఆ దర్యాప్తు అధికారి ఉన్నారు తీజు అని ఆయన బట్టుకు మాట్లాడితే దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా చెప్తాడు. ఆయన ఎలా తీసుకొస్తారో, ఎంత ట్యాక్స్ ఎక్కొడతారో, గవర్నమెంట్కి దీనివల్ల ఎంత లాసు, వీళ్ళు ఎంత లాభపడుతున్నారో, కొనుక్కునేవాడికి ఎంత మిగులుతుంది, అంతే కదా, కొనుక్కునేవాడికి మిగులుతుంది, అమ్మిన వాళ్ళకే మిగులుతుంది, గవర్నమెంట్ నష్టపోతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ యొక్క కేసు చాలా తీవ్రతరం కానుందా? నిజంగా కేసు నమోదైతే దుల్కర్ సల్మాన్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి పృథ్వీరాజ్ సుకుమారన్, వీళ్ళిద్దరికి సంబంధించి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అధికారి సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా అరెస్టుల దాకా వెళ్తుందండి. అధికారి సీరియస్గా తీసుకోకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గిపోతే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచో లేదా ఇంకో గవర్నమెంట్ నుంచో ఒత్తిళ్ళు వస్తాయి ఖచ్చితంగా. వీళ్ళు ఆ స్థాయిలో వ్యక్తులే, సెలబ్రిటీలు ఎవరైతే దీంట్లో ఇరుక్కుంటారో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళే. కాబట్టి దీని ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఇది అనేది చెప్పలేం కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ కేసు ఎక్కడ దాకా వెళ్ళనుంది, మొత్తానికి అరెస్ట్ల దాకా వెళ్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.